హైదరాబాద్ శివారు మైలార్దేవ్పల్లి పరిధిలోని శాస్త్రీపురంలో రాజేంద్రనగర్లోని కింగ్స్ కాలనీలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో ఐసీస్ ఉగ్రవాది అబ్దుల్ బాసిత్ అనుచరుడు తాహాను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఇంకా పలువురి ఇళ్లలో ఎన్ఐఏ తనిఖీలు చేస్తోంది. 2018 ఫిబ్రవరిలో ఉగ్రవాది అబ్దుల్ బాసిత్ ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. అబుదాబిలో ఐసీస్ మాడ్యూల్ కేసులో అతడిపై ఛార్జ్షీట్ నమోదైంది. బాసిత్ వద్ద సేకరించిన సమాచారంతో హైదరాబాద్ లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. పోలీసుల సహకారంతో మైలార్దేవ్పల్లి, రాజేంద్రనగర్లోని కింగ్స్ కాలనీలో సోదాలు జరుగుతున్నాయి. ఐసీస్ మాడ్యూల్స్ ఛార్జ్షీట్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఐసీస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ విధ్వంసాలకు హైదరాబాద్ లోని బాసిత్ బృందం కుట్ర చేసింది. 2 ఏళ్ల క్రితం ఎన్ఐఏ అరెస్ట్ చేసిన 3 ఐసీస్ ఉగ్రవాదుల ద్వారా ఈ భారీ కుట్ర విషయం బయటపడింది. ఐసీస్ ఆదేశంతో హైదరాబాద్ కేంద్రంగా ఢిల్లీలో ఈ భారీ ఉగ్రదాడికి బాసిత్ ప్లాన్ చేశాడు. తనతో పాటు మరో 4 యువకులతో ఉగ్రదాడి చేసేందుకు కావాల్సిన కెమికల్స్, డబ్బులను కూడా సమకూర్చుకున్నారు. మొదట ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ నాయకుడి హత్య చేయాల్సిందిగా ఐసీస్ బాసిత్ ను ఆదేశించింది. దీంతో ఆర్ఎస్ఎస్ నాయకుడి హత్య కుట్రను అమలు పరిచేందుకు మరో 4 యువకులతో బాసిత్ ఢిల్లీ వెళ్లాడు. ఢిల్లీ వెళ్లిన బాసిత్ అండ్ టీముకు ఐసీస్ AK-47లను కూడా సమకూర్చింది. కుట్ర ప్లాన్ అమలు చేసేలోపే బాసిత్ అనుచరులను ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు ఎన్ఐఏ అరెస్ట్ చేసిన తాహా 2018లో నాగపూర్లో బాసిత్ కు ఆశ్రయం ఇచ్చాడు. 3 నెలల కిందట హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. నేడు ప్రమాదకర ఐసీస్ ఉగ్రవాది బాసిత్ అనుచరుడు తాహాను అరెస్ట్ చేసింది. మరిన్నిళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.